హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఈరోజు వీడియోలో థ్రెడ్ పైపింగ్ అనేది సింపుల్గా ఎలా వేయాలనేది చూపిస్తాను. పైపింగ్ వేయడం కోసం క్రాస్గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్లాత్ అనేది 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్కి ఒక వైపున చిన్నగా 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసి కుట్టండి. ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ అనేది మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఈ పైపింగ్కి తీసుకున్న క్లాత్ని బ్లౌజ్ రైట్ సైడ్ పై వైపున ఇలా పెట్టి 1/4 ఇంచు అంటే పాదం ఖర్చు ఉండేలా మొత్తం కూడా నెక్ చుట్టూ మీరు ఈ పైపింగ్ క్లాత్ని తిప్పుతూ కుట్టండి. రౌండ్ తిరిగి ప్లేస్లో కరెక్ట్గా మీరు పైపింగ్ క్లాత్ని లాగడం కానీ బ్లౌజ్ని లాగడం కానీ చేయవద్దు. లూజ్గా వదులుతూ కుట్టండి. ఇప్పుడు చూపిస్తున్న పద్ధతి ఎవరికైనా సరే, బిగినర్స్కైనా సరే చాలా సింపుల్గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా చాలా నీట్గా వస్తుంది. రౌండ్ నెక్ కానీ మీరు స్టిచ్చింగ్ చేస్తున్నట్టయితే ఇలా కరువు తిరిగే ప్లేస్లో మీరు చిన్నగా కట్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా ఈ కుట్టు మీద కరెక్ట్గా ఇలా పెట్టి ఇప్పుడు పైపింగ్ క్లాత్ని ఇలా మెల్లగా కరెక్ట్గా పైపింగ్ థ్రెడ్ ఎంత వెడల్పు ఉందో అంతవరకు గట్టిగా ఇలా ఫోల్డింగ్ చేసి పైపింగ్ కోసం తీసుకున్న మొత్తం క్లాత్ని అటువైపుకి ఫోల్డింగ్ చేయాలి. థ్రెడ్ని ఇలా ఈ కుట్టు మీద పెట్టండి. పెట్టిన తర్వాత పైపింగ్ కోసం తీసుకున్న క్లాత్ని మొత్తం కూడా థ్రెడ్ వరకు మాత్రమే కనిపించేలా టైట్గా ఫోల్డింగ్ చేస్తూ మొత్తం క్లాత్ని అటువైపుకి తిప్పేయండి. తర్వాత చూడండి, ఈ విధంగా కరెక్ట్గా మీరు పట్టుకునేటప్పుడే థ్రెడ్ మాత్రమే కనిపించేలా మీరు టైట్గా ఫోల్డింగ్ చేయాలి. అంతే, కరెక్ట్గా కుట్టు మీద పెట్టి అటువైపుకి ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ ఎక్కువసార్లు చూపించడం కూడా బిగినర్స్కి అర్థం అవడం కోసమే. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి ఫస్ట్ కుట్టు అనేది వేసిన తర్వాత చక్కగా మీరు చేతితోటి అడ్జస్ట్ చేసుకుంటూ థ్రెడ్ వరకు మాత్రమే మీ క్లాత్ అనేది కనిపించాలి. మొత్తం క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అలా టైట్గా ఫోల్డింగ్ చేయాలి. లూజ్గా ఫోల్డింగ్ చేస్తారనుకోండి మళ్ళీ క్లాత్ అనేది బయటికి కనిపిస్తుంది. అప్పుడేమో థ్రెడ్ పైపింగ్ అనేది మీకు నీట్గా కనిపించదు అనమాట. కాబట్టి థ్రెడ్ మాత్రమే కరెక్ట్గా పట్టుకొని మొత్తం క్లాత్ని లోపలికి టైట్గా పట్టుకొని ఫోల్డింగ్ చేసి చివరిన ఒక కుట్టు అనేది వేసేయండి. కుట్టు వేసేటప్పుడు కూడా థ్రెడ్ మీద పడకుండా చూసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు చాలా పద్ధతులు ఉంటాయి. అందులో ఇది చాలా బెస్ట్ అండ్ ఈజీ పద్ధతి అనమాట. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు కావాలనుకుంటే లోపల వైపున మీరు చేతి కుట్టు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది కుట్టేయచ్చు మిషన్ తోటి. ఇలా వస్తుంది పైపింగ్ అనేది. లోపల వైపున మీరు ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు లోపల వైపున ఈ మిగిలిన క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసేయాలి. లేదు అనుకుంటే మీరు చేతి కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసేయండి. ఇప్పుడు మనం వేస్తున్న కుట్టు అనేది బయటికి కనిపిస్తుంది. బయటికి కుట్టు కనిపించకూడదు అనుకుంటే చేతితోటి హెమ్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చేతి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా తొందరగా వేయచ్చు.